సమయంలో దేవుని వాక్యంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 24, 25 వచనాలు అందరము కలిసి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 24, 25. అంతటా వారు లేచి సౌలు కంటే ముందు జీఫునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనునకు దక్షిణపు వైపునున్న మైదానంలోని మాయోను అరణ్యంలో ఉండగా, సౌలును అతని జనులను తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యంలో దావీదును తరుమబోయెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు నామములో మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు ఈ సమయంలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభు ఆ ప్రార్థనలో, పాటల్లో మీరు సహాయం చేశారు. బైబిల్ స్టడీ కొరకై మీ పాద సన్నిధికి వస్తుండగా మీరే మీ స్వరాన్ని మాకు వినిపించి మాతో మాట్లాడి మహిమను పొందమని కృతజ్ఞతాస్తుతులు వందనాలు మీకు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము మనం ధ్యానం చేసుకునే అరణ్యం పేరు మాయోను అరణ్యం. ద విల్డర్నెస్ ఆఫ్ మాయోన్, మాయోను అరణ్యము. మాయోను అనే మాటకు అర్థం ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ సిన్ లేదా ద హౌస్ ఆఫ్ సిన్, పాపపు స్థలము లేదా పాపపు గృహము అని అర్థం. నిజం చెప్పాలంటే ఎక్కువ అరణ్యాలు తిరిగింది ఇశ్రాయేలీల తర్వాత దావీదే అని చెప్పొచ్చు. అందుకని చూడండి, దావీదికి ప్రతి అరణ్యం కూడా తెలుసు. దావీదు ఎక్కువ అరణ్యంలో ఉన్నాడు. మనకు కూడా ఒక 4 రాష్ట్రాలను ఒక ఆయన చాలా భయపెట్టాడు. అడవిలో అడుగడుగు తెలుసంట ఆయనకి. ఒక ఆయన ఉన్నాడు, ఎవరు చెప్పండి, అప్పట్లో ఉండేవాడు ఎవరు? వీరప్పన్, కిల్లర్ వీరప్పన్. ఆయనకి అడవిలో అడుగడుగు తెలుసంట. అరణ్యంలో ఎక్కడ ఏముంటుందో మొత్తం కూడా తనకు తెలుసు. కాబట్టి దాదాపు ఎన్ని సంవత్సరాలు? 1 కాదు 2 కాదు, ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 3 దశాబ్దాలు, అంటే 30 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఆయన తప్పించుకోవటానికి కారణం ఏంటంటే అరణ్యంలో ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే అరణ్యంలోనే ఉండేవాడు. అందుకని ఆ దినాల్లో అధికారులు ఉన్నారు, ఆయన అరణ్యంలో ఉన్నంత వరకు ఆయనను ఎవరు ఏమీ చేయలేరు. తమిళనాడు గవర్నమెంట్ ఒకటే అంది, అరణ్యమే అతన్ని కాపాడుతుంది. అప్పుడు ఏం చేశారంటే, అప్పటికే చాలా హత్యలు, ఆయన గురించి ఎన్నెన్నో కథలుగా చెప్పుకునేవాళ్ళు మా స్కూల్ దినాల్లో. వీరప్పన్ వీరప్పన్ అని. ఆ దినాల్లో ఎవరికి మీసాలు ఉన్నా ఆయన పేరు పెట్టేవాళ్ళు. ఎక్కువ మీసాలు ఉంటే ఇంక వీరప్పనే అని పెట్టేవాళ్ళు. అలాంటి వ్యక్తి అప్పుడు 4 రాష్ట్రాలు పోలీసులు కలిపి ఒక టాస్క్ ఫోర్స్, STF అన్నారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని, STF అని వాళ్ళు ఒక 4 రాష్ట్రాలు కలిపి ఒక ఫోర్స్ని పెట్టి దానికి ఒక విజయ్ కుమార్ గారని, ఆయన మెయిన్ SP గారు దానికి ఒక లీడర్గా ఉండి, కెప్టెన్గా ఉండి, అప్పుడు ఏం చేశారంటే ఆయన అరణ్యంలో పట్టుకోలేమని చెప్పని ఏం చేశారు చెప్పండి. అప్పుడు ఆయన బయటకు వచ్చే టైంలో ఏదో కంటి ఆపరేషన్ కోసం ఏదో అంబులెన్స్లో వస్తున్నాడు, మారువేషంలో వస్తున్నప్పుడు అప్పుడు ఆయన మీద అటాక్ చేశారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, అరణ్యం గురించి తెలిసిన వ్యక్తి అరణ్యంలో ఎలాగైనా బ్రతకగలడు. అరణ్యం గురించి తెలియని వ్యక్తి ఒక్కరోజు కూడా అరణ్యంలో ఉండలేడు, బతకలేడు.
అరణ్యంలో ఉండే భయాలు, ఇంకా చెప్పాలంటే అరణ్యంలో బ్రతికిన వ్యక్తి ఎక్కడైనా బ్రతకగలడు. దావీదు అరణ్యాలు అడుగడుగునా తెలుసు, ఏ అరణ్యం ఎక్కడుంటుంది అంటే దావీదు వీరప్పనని కాదు, కానీ ఇక్కడ దావీదు మరి ఎంతో ఆత్మీయుడు. దావీదు వీరప్పనైతే ఆయన మోసం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవిలోకి పారిపోయాడు, కానీ దావీదైతే అన్యాయంగా తరమబడుతూ మంచి చేసి అరణ్యంలో దాక్కోవాల్సి వచ్చింది. ఆయన వెళ్ళిన అరణ్యాలు చాలా ఉన్నాయి. ఒకసారి మరి వేకప్ వర్డ్లో 7 అరణ్యాలు గుర్తు చేసుకున్నాం. అందులో ఒక అరణ్యం ఏంటంటే మాయోను అరణ్యం. మాయోను అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరో చెప్తారా? మాయోను అనగానే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఒక్కొక్క అరణ్యంలో దావీదు ఒక్కొక్కరిని కలుస్తూ వచ్చాడు, ఒక్కొక్క అనుభవం ఉంటూ వచ్చింది. మాయోను అనగానే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఇంకా ఫేమస్. ఎవరు చెప్పగలరా? వాళ్ళ భార్య అబీగయీలు. ఇప్పుడు చెప్పొచ్చు ఆయన ఎవరు? నాబాలు. 24:1 నుంచి చదవండి. 24:1. ఈ మాయోనికి ఎందుకు ఈ పేరు వచ్చింది? వై దిస్ ప్లేస్, ద విల్డర్నెస్ ఆఫ్ మాయోన్ వాజ్ కాల్డ్ ద ప్లేస్ ఆఫ్ సిన్. పాపపు స్థలమని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడున్న వ్యక్తులు అలాంటి వాళ్ళు. చదవండి 24, 1 సమూయేలు 24 మొదటి వచనం నుంచి. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా అది ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. ఏర్పరచుకొని వచ్చి అది ఇప్పుడు 25కి వచ్చేయండి. 25:1. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని ప్రలాపించిరి. అరణ్యమునకు వెళ్ళాడు. దావీదంతా ఎక్కడ చెప్పండి? అరణ్యమే. ఇప్పుడే ఎన్ని చూసాం, అటు జీఫు, మాయోను, తర్వాత ఎన్గేది. ఇక్కడ చూస్తే ఇంకొక అరణ్యం పారాను. ఇప్పుడు 2వ వచనం. కర్మేలులోని మాయోను నందు, అది మాయోను నందు ఎవరున్నారు? ఈ మాయోను అరణ్యంలో ఫేమస్ ఎవరంటే ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలను 1,000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని. నాబాలు అనే మాటకు అర్థం ఏంటో చెప్తారా? మోటువాడు, ఇంకా చెప్పండి. మూర్ఖుడు. అందుకని ఇంగ్లీష్లో నాబాల్ అంటే అర్థము ఫూల్ అంట. ఫూల్, మూర్ఖుడు లేదా మోటువాడు, దుర్మార్గుడు, కఠినుడు, దయలేనివాడు, జాలి లేనివాడు. ఇక్కడ నాబాలు కూడా మరి ఆ ప్రాంతంలో ఒక ప్రఖ్యాతిగాంచిన వాడుగా ఉంటున్నాడు. ఈ మాయోను అరణ్యం అంతా కూడా నాబాలు జీవితం చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఉన్నాడు. పాపం అనేది ఒక వ్యక్తిని గొప్ప చేస్తుంది. పాపం అనేది ఒక వ్యక్తికి లాభం ఇస్తుంది. పాపం అనేది ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. కానీ అది నిజము కాదు. అందుకని ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. అలా చాలాసార్లు పాపం అనేది ఒక వ్యక్తికి ఆస్తి ఇస్తుంది, సంతోషం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. పాపం చేసే వ్యక్తి నిజంగానే ఉన్నత స్థితిలో ఉంటాడు, గొప్ప స్థితిలో ఉంటాడు, ఎంతో చాలా ఉన్నత స్థితిలో ఉంటాడు. కానీ అదొక దినాన్ని ఏమవుతుంది? చాలా ఇదవుతుంది. ఈరోజు చూడండి, పాపం చేస్తే యవనస్తులు వాళ్ళంతా లగ్జరీగా ఉండడానికి కారణం ఏంటంటే పాపము, వ్యభిచారం ఎక్కువైపోయింది. విజయవాడ పట్టణంలో ఎక్కడ చూసినా ఘోరమైన దొంగతనాలు, ఘోరమైన ఇంకా వ్యభిచారాలు, పాపాలు, స్మగ్లింగ్, డ్రగ్స్, ఇవన్నీ చేస్తూ ఆ స్టూడెంట్స్ అనుకుంటారు పెద్ద పెద్ద మంచి మంచి బైకులు, మంచి మంచి సెల్ ఫోన్స్, ఎంతో ఉన్నతమైన విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు చూస్తే వాళ్ళకి సైకిల్ కూడా ఉండదు. అయితే ఇదంతకాలం అంటే వాళ్ళు దొరికేంతకాలం. ఒక దినాన పాపము పడుతుంది, పాపము పట్టుకుంటుంది. ఈ రోజుల్లో నిజంగా విజయవాడ బెటరే, కానీ హైదరాబాద్ ఇంకా భయంకరం అండి, ఇంకా భయంకరం. విశాఖపట్నం గురించి ఒక బ్రదర్ చెప్తున్నాడు, 10th క్లాస్ తర్వాత అన్ని అలవాటు పడిపోతున్నారంటే. అయితే ఎవరికీ తెలియదు, అది ఇంట్లో తెలియదు, బంధువులకు తెలియదు, కాలేజీలో తెలియదు. ద పర్సనల్ సీక్రెట్ లైఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత భయంకరంగా ఉందో తెలుసా, ఎంత ఘోరంగా ఉందో. ఆ మధ్యకాలంలో ఒక పెళ్లి జరుగుతూ ఉంది, ఎంత చక్కగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు.
ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అందరూ చక్కగా ఉన్నారు. ఆ పెళ్ళికి పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ చాలామంది వచ్చి ఆశ్చర్యపోయారంట. ఏంటి ఈ అమ్మాయి పెళ్ళి కూతురు ఏంటి? కారణం, ఈ పాపను ఎక్కడో వాళ్ళు చాలాసార్లు ఆ పార్కుల్లో ఎక్కడెక్కడో పాపపు స్థలాల్లో చూశారు. అందులో ఒక స్నేహితుడు చూశాడు. వెంటనే వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు. అరే, చెవిలో చెప్పాడు, నువ్వు కొద్దిసేపట్లో పెళ్లి చేసుకోబోతున్నావు ఆ అమ్మాయి ఇట్లాగని. ఇతను అన్నాడంట, ఇంక తెలిసినా నేనేమి ఎంత భయంకరంగా అయిపోతున్నారంటే ఈ దినాల్లో ప్రియులారా. ఆ రోజు మాయోనే కాదు, ఈ దినాన ప్రతి నగరం ప్రతి పట్టణం, అది అరణ్యమే కాదు, ఈ దినాన పెద్ద పెద్ద పట్టణాలు సిటీస్ కూడా పాపానికి ఏమైపోతున్నాయి, కేంద్రం అయిపోతున్నాయి. ఇక్కడ నాబాలు అనే మాటకు అర్థము ఫూల్. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో ఆ వ్యక్తిని బైబిల్లో ఏమంటుందంటే ఫూల్ అంటుంది. ఎవరు పాపం చేస్తారు? దేవుణ్ణి నమ్మని వ్యక్తి, దేవుడు లేడనే వ్యక్తి. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఫూల్స్ మేక్ సిన్స్. ఎప్పుడు కూడా పాపాలు చేసేది ఎవరంటే బుద్ధిహీనులు, దేవుణ్ణి నమ్మని వారు, దేవుడు లేడనేవారు, దేవుని అంటే ఇష్టం లేని వారు ఏం చేస్తారు? వాళ్ళు పాపం చేస్తారు. ఇక్కడ దావీదు పాపం చేయలేకపోవటానికి కారణం, దావీదు ఆ తర్వాత చేశాడు, అది వేరే విషయం, అదొకటి. కానీ ఇక్కడ దావీదు వర్సెస్ నాబాలు. దావీదు ఒక పరిశుద్ధుడికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు పాపం చేయకపోవటానికి కూడా 7 కారణాలు ఉన్నాయి, మనకు తెలుసు. కీర్తనలో రాస్తాడు, దేవుని యొక్క వాక్యము ఆయన పాపం చేయకుండా కాపాడుతుంది, దేవుని యొక్క భయము ఆయన పాపం చేయకుండా కాపాడుతుంది, దేవుని యొక్క పరిశుద్ధత పాపం చేయకుండా కాపాడుతుంది. అట్లాగా 7 సందర్భాలు రాస్తాడు పాపం ఎందుకు నేను చేయట్లేదు అని. ఇక్కడ నాబాలు చూస్తే అదేమీ లేదు. చూడండి, నాబాలు ఎలాంటి వాడు అని చూస్తే, ఈ మాయోనులో నాబాలు ఉన్నాడు. ఆస్తి గలవాడు, భాగ్యవంతుడు, ఎన్నెన్నో మరి అన్నీ ఉన్నాయి. ఎలాంటి వాడంటే చూడండి, ఇప్పుడు చదవండి 3వ వచనం. అతని పేరు నాబాలు, అబిగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసేయుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు. అది అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళంటే మాయోనీలు ఎవరు? కాలేబు సంతతి వాళ్ళు, కాలేబు సంతానం నుంచి వచ్చిన వాళ్ళు. మనం అనుకుంటాం చాలాసార్లు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనుకుంటాం, కానీ వీళ్ళందరూ కూడా ఎవరంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలీల నుంచి వచ్చిన ఒక తెగే వీళ్ళందరూ కూడా. ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ నుంచి ఆయా స్థలాల్లో ఆయా సందర్భాల్లో వచ్చేసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా. చూడండి, ఒక మాట చదవండి, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. మొదటి దినవృత్తాంతం లేదంటే న్యాయాధిపతుల గ్రంథము 10:12 చదవండి. న్యాయాధిపతులు 10:12. 10:12 అది మాయోనీయులను. అది మాయోనీయులు ఎలా వచ్చారు? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనం, 2:45. ఈ మాయోనీయులు కొన్ని పేర్లు మారినాయి, కానీ వీళ్ళందరూ దేవుని ప్రజలే, ఇశ్రాయేలీలే. ఆ తర్వాత తప్పిపోయి లోకంలోకి వెళ్ళిపోయి రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి రకరకాల పేర్లతో పిలువబడుతూ వచ్చారు. మాయోను. చాలు. ఇప్పుడు మొదటి వచనం నుంచి చదవండి. 45వ వచనంలో మాయోను వచ్చాడు కదా. ఎవరి మాయోను? చదవండి. అది ఎవరిల్లు? ఇశ్రాయేల్ కుమారులేనండి, ఇశ్రాయేల్ సంతానమే వీళ్ళు, కాలేబు వంశం వీళ్ళు. ఈ మాయోనుని బట్టి ఆ ప్రాంతం ఏమని పిలువబడతా వచ్చింది? మాయోను ప్రాంతము, మాయోను అరణ్యము, మాయోను నగరము, మాయోను పట్టణము. వీళ్ళని ఏమన్నారు? మాయోనీలు అన్నారు. వీళ్ళందరూ ఎవరంటే ఆ ఇశ్రాయేలీలే, ఒకరి తర్వాత ఒకరు కాలేబు సంతతి చెందిన వాళ్ళు. చూడండి, అంటే వీళ్ళందరూ చెదిరిపోయారు, దేవుని భయం లేకుండా అయిపోయారు. చివరికి ఏమని పిలువబడ్డారంటే వీళ్ళు అన్యులు అని పిలువబడ్డారు. ఎవరు అన్యులు అంటే చెప్పండి? దేవుణ్ణి ఎరగని ప్రతి వ్యక్తి అన్యుడే. ఇశ్రాయేలీయుడు అయినంత మాత్రాన మారుమనసు పొందకపోతే ఎవరు? అన్యుడే. మారుమనసు లేకపోతే అన్యుడే, ప్రభువు లేకపోతే అన్యుడే. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే వీళ్ళెవరంటే ఇశ్రాయేలీయులు సంతానమే. ఇక్కడ నాబాలు మనం చూసినట్లయితే పాపానికి ఒక రూపంగా ఉంటున్నాడు. ఇప్పుడు నాబాలు పాపం చేశాడా లేదా? పాపం చేశాడు. ఏం చేశాడు పాపం? అసలు ఎందుకు పాపపు స్థలము అని పిలువబడిందంటే నాబాలు ఒక్కని గురించే మనకి బైబిల్లో రాయబడింది, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. ఒక ప్రేమ ఉండదు, ఒక జాలి ఉండదు, ఒక దయ ఉండదు, కనికరం ఉండదు, అసలు ఏమీ ఉండదు.
ఒక వ్యక్తి పాపం చేసేటప్పుడు ఆ వ్యక్తిలో వచ్చేది ఏంటంటే క్రూరత్వం. అందుకని వాట్ ఈజ్ సిన్, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సిన్, SIN, సిన్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు నేను చెప్తా ఉంటా, సాటన్ ఇన్ అంట. సాటన్ ఇన్ ఈజ్ నథింగ్ బట్ సిన్. సాటన్ ఇన్ అంటే సాతాను లోపలుంటే అదే పాపం. సాతాను లోపలుంటేనే ఆ వ్యక్తి పాపం చేస్తాడు. అందుకని ఒక దైవజనుడు ఇలా అన్నాడు, అందుకనే ఈ పాపం వలన మనిషికి ఏమొచ్చేస్తున్నాయి చెప్పండి, అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. అందుకనే ఈ మెడిసిన్స్ కూడా అన్నీ దాదాపు ఏముంటాయి అంటే లాస్ట్లో సిన్ అని ఉపయోగపడాలి. చూడండి, మెడిసిన్ అంటారు. అంటే చెప్పండి, మెడిసిన్. ట్యాబ్లెట్ల పేర్లు కూడా ఏంటి చెప్పండి, అనాసిన్, క్రోసిన్, జంటామైసిన్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చక్కగా భలే, అంటే అట్లాగా పాపం చేసి అందరికి అనారోగ్యాలు వచ్చాయని కాదు, కానీ బైబిల్లో అసలు ఒక వ్యక్తికి పాపం, ఒక అనారోగ్యం రావటానికి కారణం ఏంటో తెలుసా? బైబిలే చెప్తుంది. చూడండి, ఆ మాట చదవండి. ఒక వ్యక్తికి అనారోగ్యం రావటానికి కారణం పాపమేనండి. చదవండి, 38వ కీర్తన 3వ వచనం. 38:3. పాపమును బట్టి నా ఎముకలో స్వస్థత లేదంటాడు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము అది నా శరీరం నన్ను విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకల్లో ఒక వ్యక్తికి అసలు అనారోగ్యం వచ్చేది దేని ద్వారా అంటే చెప్పండి. ఇంకా అంటాడు అదే కీర్తన 41వ కీర్తన 4వ వచనం. 41:4 చదవండి. నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణించుము. అది ఇప్పుడు నన్ను ఏం చెయ్యి, స్వస్థపరచు. అంటే పాపం అనేది ఒక వ్యక్తికి ఏం తీసుకొస్తుంది తర్వాత చూద్దాం మనం. ఇక్కడ నాబాలు పాపం చేయటానికి 7 కారణాలు చూద్దాం. రెండవది, పాపము ఆ వ్యక్తికి ఏం తీసుకొచ్చింది. బైబిల్లో పాపం అనేది ఒక వ్యక్తికి తీసుకొచ్చే ఒక రివార్డ్, వాట్ సిన్ బ్రింగ్స్ అనేది బైబిల్లో మనం చూస్తాం. అది నాబాలు జీవితంలో ఖచ్చితంగా నెరవేరింది. పాపం చేశాడు. చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు చూడండి చక్కగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 9వ వచనం నుంచి చూద్దాం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేశాడు. మనకు తెలుసు ఏమన్నాడు, వాళ్ళు వచ్చి చెప్పారయ్యా, మేము దావీదు పంపించాడు మమ్మల్ని ప్రైజ్ లాడి చెప్పి కుశల ప్రశ్నలు అడిగి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దావీదు కూడా ఎవరిని పంపించాడు, అధిపతుల్ని, గొప్ప వాళ్ళని, అంటే ఉన్న వాళ్ళలో నమ్మకస్తుల్ని. అడవిలో అరణ్యంలో ఉన్న వాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు. మనం అనుకుంటాము చూడండి, నక్సలైట్లు వీళ్ళందరూ పారిపోయి అడవిలో ఉంటారు కదా, వాళ్ళు చదువు సంధి లేదనుకుంటాం మనం. మీరు నమ్ముతారా? ఒక అన్న చెప్తున్నాడు, ఒకసారి సాక్ష్యం చెప్తున్నాడు, నక్సలైట్ కంట మినిమం అర్హత డిగ్రీ ఉండాలంటే అండి. డిగ్రీ ఉండాలి, మార్క్ లిస్ట్ని బట్టి కూడా తీసుకుంటారంట, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందంట, ఎన్నో ఉంటాయి అంటే అండి. ఒక రకంగా చెప్పాలంటే మనం నక్సలైట్లు ఎవరం పనికిరాం, నిజం చెప్పాలంటే. అంత ట్రైనింగ్, అంత ఇది ఎవరికి ఉండదు, మనకి చాలా ట్రైనింగ్. కాబట్టి అరణ్యంలో ఉన్నంత మాత్రాన వాళ్ళ అనామకులని మనము అనుకోకూడదు. చూడండి ఇప్పుడు చదవండి ఏమన్నాడు. అప్పుడు 10వ వచనంలో నాబాలు దావీదు ఎవడు, ఏమంటున్నాడు, దావీదు ఎవడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సిన్, ద లైఫ్ ఆఫ్ నాబాల్. అక్కడ స్టార్ట్ అయింది ఎవడు. ఈరోజు మన పాపం అనేది పాపం అనేది అంటే ముందు మాటలతో స్టార్ట్ అవుద్ది. పనులు, తలంపులు, చూపులు, ఆలోచనలు అన్నీ తర్వాత, ముందు మాటల్లో వచ్చేస్తుంది. వాడు, వీడు, అరే, ఒరే, ఇవన్నీ పాపానికి ఏంటంటే ఫస్ట్ ఈ పాపంలో LKG అనమాట. ఇవన్నీ LKG. ఎరా, ఏంట్రా, ఒరే, అరే. ఈరోజు విశ్వాసులు కూడా అలాగే పిలుచుకుంటారు. యవనస్తులకి నేను ఒకసారి కోప్పడతా, ఎంత ఇదిగా ఉన్నా ఏంట్రా ఒంట్రా అంటే అస్సలు అలాంటి భాష మనకి కుదరదు. బ్రదర్, సిస్టర్ అంతే, అన్న లేదా అక్క, తమ్ముడు, చెల్లి అంతే. ఇంకంతకు మించి నువ్వు అరే అంటే అక్క వాళ్ళు ఇంకేమని పిలుస్తారు, వాళ్ళు మళ్ళీ ఇంక ఇలా ఉంటుంది, వేరే ఎందుకు. కాబట్టి అరే అనేది, ఏరా అనేది ఇలాంటిది, దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సిన్. అట్లాంటివి రాకూడదు మనకి. తమ్ముడు, అన్న అంతే. ఇంకా సొంత అన్నయ్య అయినా నువ్వు అరయ్య అనకూడదు. సొంత తమ్ముడైనా రక్షింపబడితే అరయ్య అని పిలవకూడదు. దేవుని సన్నిధిలో దేవుని రక్తంలో వారు కడగబడ్డాళ్ళు, అరే ఒరే అనకూడదు. కానీ ఏమన్నాడు ఇప్పుడు, దావీదు ఎవడు. ఎంత బాగుందండి. హూ ఈజ్ డేవిడ్, దావీదు ఎవడయ్యా, ఎవడు దావీదు అనేసాడు. అని ఇంకేమంటున్నాడు, మనకు తెలుసు ఏమంటున్నాడు, యెష్షయి కుమారుడు ఎవడయ్యా. సరే, ఆయన్ని గుర్తుపెట్టి, సరే దావీదునంటే గౌరవించలా,
మరి దావీదు వాళ్ళ తండ్రిని గౌరవించొద్దా నువ్వు? చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, నీ శత్రువు నీకు పగవాడైనా అతని తండ్రిని నువ్వు గౌరవించు. అతని తండ్రిని, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గౌరవనీయులు. కానీ యెష్షయిని కూడా ఏమంటున్నాడు? ఎవడనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఫరో అన్నాడు. యెహోవా ఎవడు, మోషే ఎవడు అన్నాడు కదా. ఆ స్పిరిట్ అంతా అప్పుడప్పుడు ఒక్కొక్కరిలో పనిచేస్తూ ఉండేదన్నమాట. అప్పుడప్పుడు పనిచేస్తా. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ సహోదరిని అరే ఒరే అంటున్నావేమో, ఎరా ఒరే అంటున్నావేమో, ఎవడు అంటున్నావేమో. అట్లా అస్సలు మనం పలకూడదు. ఆ లాంగ్వేజ్ అనేది పోవాలి. మనం ప్రత్యేకంగా ఉండాలి, దేవునిలో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చదవండి. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు అనేకులున్నారు. నేను సంపాదించిన అన్నపానములు అది. చూడండి ఏమంటున్నాడు, మీరు జాగ్రత్తగా వింటే ఇతని మాటల్లో ఉన్న 7 పాపాలు బైబిల్ చెప్తుంది. అవన్నీ నేను మీకు చూపిస్తా. ఒక్కొక్క మాట ఒక్కొక్క పాపానికి ఏమంటున్నాడు. నేను సంపాదించుకునింది అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తనా అని దావీదు దాసులతో చెప్పాక చాలు, ఇక అయిపోయింది. తన పాపానికి పునాది వేసుకున్నాడు. చాలాసార్లు మన మాటల ద్వారానే మన పాపానికి పునాది వేస్తాం. దేవుడు ఒప్పుకోలా. ఆ పాపాన్ని బట్టి ఏమయ్యాడు? లాస్ట్లో వచ్చిన ఒకసారి అండి, అదే 25వ అధ్యాయము 38వ వచనం. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా. ఎందుకు నాబాలును మొత్తాడు? అసలు దేవుడు ఎలాంటి వాళ్ళను మొత్తుతాడు? చదవండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మొత్తాడంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయితే మొత్తుతాడు? మీకా 6:13 చదవండి. కాబట్టి నీవు బాగుపడకుండా అది పాపములను బట్టి మొత్తేదను. ఎవరిని మొత్తుతాడు ఆయన? పాపం చేసేవారిని మొత్తుతాడు. కాబట్టి ఈ వ్యక్తి పాపం చేశాడు కాబట్టే దేవుడు మొత్తాడు అన్న. ఇక్కడ చాలాసార్లు మనకి ఏమనబడిద్ది అంటే, అన్న ఒక రకంగా చెప్పాలంటే నాబాల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఎప్పుడు కాంట్రవర్సీ, మీకు తెలుసో లేదో. ఒక భయంకరమైన బైబిల్ ఉంది, మీకు తెలుసా? బైబిల్లో భయంకరం అంటే కాంట్రవర్సీ బైబిల్ అని ఉంటుంది. కాంట్రవర్సీ బైబిల్. ఇటు ఇది ఉంటుంది, ఇది ఓకే అని చెప్పి ఉంటుంది కామెంటరీ, ఇటేమో నెగిటివ్గా ఉంటుంది. అది చదివి ఎంతమంది పిచ్చోళ్ళు అయిపోయారో తెలుసా? కాంట్రవర్సీ బైబిల్ అని ఉంటుంది. అప్పుడు ఏముంటుంది ఆ బైబిల్ ఏముంటుంది అంటే, ఇక్కడ అసలు నాబాలు చేసిన తప్పేంటి? పాపం చేశాడా? ఏదో తను సంతోషిస్తున్నాడు, తను ఏదో వండుకున్నాడు, తను ఏదో పెట్టుకుంటున్నాడు, అంత మాత్రాన అది పాపమా? దావీదుని అలా చేయాలా? చంపడానికి రావాలా? పోనీ దేవుడు చూసి చూడనట్టు ఉండాలి కానీ మొత్తాలా అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ అది పాపం. బైబిల్ ఏం చెప్తుంది? నాబాలు దేవుణ్ణి ఎరగనివాడేం కాదు, ఇశ్రాయేలు సంతతిలో కాలేబు సంతతి వాడే మాయోనీయులు. కాబట్టి ఏం చెప్తుంది? 7 విషయాలు. అసలు వాట్ ఈజ్ సిన్ అంటే మనకు తెలుసు, అసలు పాపం అంటే ఏంటో మనకు తెలుసు. పాపం అనగానే ఫస్ట్ ఏమంటాం మనం? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం మనం. ఏంటి అది? ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి 7 విషయాలు మనం చూద్దాం. 7 విషయాలు చదవండి. మొట్టమొదట ఈ పాపం అనేది ఏంటి, ఈ వ్యక్తిలో ఎలా చూడొచ్చు? చదవండి. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించాడు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞను అతిక్రమించాడా లేదా? ఏ ఆజ్ఞను తప్పిపోయాడు నాబాలు? చెప్పండి, ఏ ఆజ్ఞను తప్పిపోయాడు? చెప్పండి అమ్మా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అది తెలీదా మీకు? ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాడా? మరి పాపం కాదా ఇది? మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు? మీరు చుట్టంలాగా నాబాలను సపోర్ట్ చేస్తున్నారే మీరు. అంటే మీ జాలి మనసు అలాంటిది. ఆజ్ఞాతిక్రమమే. ఇప్పుడు చదవండి, ఆజ్ఞాతిక్రమమే. మొట్టమొదట నాబాలు పాపం చేశాడు అని చెప్పడానికి కారణం, ఈ మాయోనీయుడైన ఈ కర్మేల్లో బొచ్చు కత్తిరిస్తున్న ఈ యొక్క నాబాలు ఆజ్ఞాతిక్రమం అంటే తన పొరుగు వాడిని ఏం చేయలేదు? ప్రేమించలా. ఇప్పుడు చదవండి, 10 ఆజ్ఞలు. ఎన్నో ఆజ్ఞ ఎక్కడున్నాయి? ఆజ్ఞలు బైబిల్ ఎక్కడున్నాయి? కీర్తన, సంఖ్యాకాండమా? నాయన నువ్వు తెలుసుకొని చెప్పాలా? చెప్పు. నిర్గమాకాండం 20వ అధ్యాయం
6వ వచనం చదవండి త్వరగా. 16 16వ వచనం. నిన్ను వలే అనే మాట తప్ప అన్నీ చదువుతున్నారు మీరు. అది ఎక్కడుంది? నిన్ను వలే ఎక్కడ? సరే చదవండి. ప్రభు చెప్పాడు కరెక్ట్. ఇక్కడ కూడా ఈ ఆజ్ఞల్లో చదవండి అన్న, కంటిన్యూ. ఆశించకూడదు. ఓకే, రైట్. ఈ ఆజ్ఞ గురించి చెప్తూ యేసు ప్రభు చెప్పిన మాట ఎక్కడ చెప్పాడు ఆయన? ఏమన్నాడు? ఆ యవనస్తుడైన వ్యక్తి వచ్చినప్పుడు ఏమన్నాడు? చదవండి, ఎక్కడుంది అది? బైబిల్ స్టడీ అంటే మీరు కూడా మత్తయి చదువు 5:43 తీసి చదవాలా. నీ పొరుగువాన్ని ప్రేమించి విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా ప్రార్థన చేయడి. కాబట్టి నిన్ను వల్ల ఏం చేయాలి నువ్వు? చాలా సందర్భాల్లో మత్తయి, మార్కు, లూకా కూడా ఈ మాటలు రాశారు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఎక్కడ చెప్పాడు ఇది? ఆ యవనస్తుడు లూకాసు వార్తలో ఉంటుంది. ఆ లూకాసు వార్త తీయగలరా? సరే, ఇప్పుడు సందర్భం లేదు కాబట్టి, సమయం లేదు కాబట్టి ఆ యవనస్తుని చూసి ఏమన్నాడు? యవనస్తుడా, నీకొకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మనా. మత్తయి 19:19 వెరీ గుడ్, చదవండి. అక్కడ కూడా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. అది ఆజ్ఞలో ప్రధానమైంది ఏంటి? ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం చేశాడా లేదా? అంటే ప్రేమించలేదు. దావీదుని ఏం చేయలేదు? పొరుగువాడిని ప్రేమించలా. ఇది మొట్టమొదటిది, ఇతను పాపం చేశాడని చెప్పడానికి మొదటి కారణం. రెండవది, అసలు పాపం ఏంటి? చదవండి. యాకోబు పత్రిక 4:17 మేలైనది చేయనెరిగియో అలా చేయకపోతే ఏంటంట? యాకోబు 4:17 చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి. రెండవది, ఈయన పాపం చేశాడని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దావీదుకి మేలు చేయొచ్చా లేదా? ఎంత మేలు చేయొచ్చో. ఎందుకంటే దావీదు ఎంత మేలు చేశాడో ఆ పని వాళ్ళు కూడా చెప్తారు. పని వాళ్ళు కూడా అంటారు, అమ్మ ఎంతగానో ఆ భార్యతో కూడా చెప్తాడు, చాలా మనకు సహాయం చేశారు, అయ్యగారు ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడు. కాబట్టి మేలు చేసిన వాడికి ఏం చేస్తున్నాడు? రెండవది, మేలైనది ఎరిగి ఉండి చేయకపోవటమే నాబాలు చేసిన ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద సిన్ ఆఫ్ నాబాల్. యు నో వాట్ ఈజ్ గుడ్నెస్. మేలైనది తెలుసు కానీ ఏం చేయలేదు. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు మేలైనది తెలిసి కూడా చేయకపోతే అదేమవుతుంది చెప్పండి? పాపము. ఇది రెండవది. మూడవది ఏంటి? విశ్వాసం మూలము కానిదేదో అదే పాపం. బైబిల్ చెప్పే 7 విషయాలు, అసలు పాపం అంటే ఏంటో బైబిల్లో 7 గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ 7 కూడా ఈయన చేశాడు. మూడవది చూడండి, చదవండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. పాపం గురించి బైబిల్ చెప్పే 7 విషయాలు. పాపం అనగా ఏమి అనగానే బైబిల్ 7 విషయాలు చెప్పేది. చదవండి. కనుక తీర్పు నందును విశ్వాసం మూలము కానిది ఏదో అది. ఇది విశ్వాసం మూలమేనా? అసలు విశ్వాసం చూపించాడా? చెప్పండి, విశ్వాసం ఉందా? ఇప్పుడు చూడండి, దావీదు చేసిన దానికి ఏం చూపించాలి? దావీదు గొర్రెల కాపరులు ఏం చేశారంట? దావీదు వాళ్ళ పని వాళ్ళు ఏం చేశారంట? వీళ్ళ గొర్రెల కాపరులను ఏం చేశారు? కాపాడారు. చదవండి, అదే కదా చెప్పింది వాళ్ళు. చదవండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలం వారేదియో. ఇప్పుడు ఇన్ని చేసిన దానికి ఏముండాలి? విశ్వాసం ఉండాలా లేదా? కానీ ఏం చేశాడు? విశ్వాసంగా మాట్లాడలా, విశ్వాసం మూలముగా జీవించలా, విశ్వాసం మూలముగా ప్రవర్తించలా, విశ్వాసం చూపించలేదండి. ఎంత విశ్వాసం చూపించాలి అసలు? అయితే చెప్పాలంటే
మనం గనక ఆ ప్లేస్లో ఉంటే దావీదు మీకు పంపించడం ఏంటయ్యా, దావీదునే రమ్మను, దావీదుకి ఇంకా మేము మర్యాద చేయాలా, దావీదుతో పాటు ఇంకెవరున్నారా రండి, మీరు ఇంత సహాయం చేశారు మాకని ఏం చేస్తాం మనం, దావీదుని చీఫ్ గెస్ట్గా పిలుస్తాం. సరే కొంచెం భయపడి ఉండొచ్చు, రాజుకి శత్రువుగా ఉన్నాడు, రాజు ఏమైనా శిక్షిస్తాడని భయపడి ఉండొచ్చు. కానీ ఆహారం పంపించడానికి ఏమైందండి, విశ్వాసం మూలము కానిదేదో మూడవది పాపము ఆయన జీవితంలో రుజువైంది. విశ్వాసం మూలముగా జీవించాల, అలా ప్రవర్తించాల. నాలుగోది ఏంటి పాపం, బైబిల్ ఏం చెప్తుంది? 1 యోహాను 5:16. 1 యోహాను 5:16 చదవండి. నాలుగోది పాపం అనగా ఏమి? అది ఈ మాట, సకల దుర్నీతియో. ఇప్పుడు చెప్పండి, ఎలా ప్రవర్తించాడు? నీతులు ఎన్ని రకాలు ఉన్నాయి? నీతులు ఎన్ని రకాలు? నీతులు 1 4 అన్నీ 7 ఉండవు. 4 నీతులే. దిక్కులు కూడా 7 చెప్పేటట్టున్నారు మీరు. అన్న 7 చెప్తాడు, అన్నీ 7 ఉన్నాయి, 4. స్వనీతి, దుర్నీతి, ధర్మశాస్త్ర నీతి, దేవుని నీతి, 4 ఉన్నాయి. దుర్నీతి, స్వనీతి ఫస్ట్. స్వనీతి అంటే ఏంటి? నాది, నా సొంతం, ఏంటి నేను తింటున్నా నాది. రెండో దుర్నీతి అంటే ఏంటి? ఎవరు ఆకలితో ఉన్నా పెట్టకపోవటం, మనమే చేయటం, మనమే మన సంతోషం. ఇప్పుడు ధర్మశాస్త్రం నీతి ఏంటి? మన వాళ్ళకు మంచి చేసి ఇతరులకు చెడు చేయడం, ధర్మశాస్త్రం. నాలుగోది దేవుని నీతి ఏంటి? అందరినీ ప్రేమించాలి, అందరికీ సహాయం చేయాలి. ఇప్పుడు అందులో ఉన్నాడు ఈయన దుర్నీతి, దుర్నీతితో ఉన్నాడు. అంటే దుర్నీతి అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను వండుకున్నది, చదవండి చక్కగా చెప్తున్నాడు, ఎంత చక్కగా నెరవేరుస్తున్నాడంటే పాపపు నిర్వచనాలన్నీ నాబాలు నిజంగా ఇందులో ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో చూడండి. 25వ వచనం, 25వ అధ్యాయము చదవండి, 11వ వచనం. నేను సంపాదించుకున్న అన్నపానములు అది నా బొర్రెలు కత్తిరించుకున్న వారికి నేను బొత్తిగా ఎరగిన వానికి ఇతనా. ఏ నీతి ఇది? దుర్నీతి. జాగ్రత్త. ఇతరుల ఆకలితో ఉన్నప్పుడు, ఇతరుల బాధలో ఉన్నప్పుడు వారికి నువ్వు సహాయం చేయాలి. దుర్నీతి అనేది అది చాలా భయంకరం. కాబట్టి పాపం ఏంటంటే ద డెఫినేషన్స్ ఆఫ్ సిన్ ఇన్ ద బైబిల్ ఏంటి? మొట్టమొదటిది ఆజ్ఞాతిక్రమం, పాపం. ఆజ్ఞ అతిక్రమించాడు. ఏ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమనేది అతిక్రమించి పాపం చేశాడు. రెండవది మేలైనది ఎరగనియో చేయని వానికి పాపం. మేలు చేయాలని తెలిసి కూడా వాళ్ళు మేలు చేసినా చేయలే, కాబట్టి పాపం. మూడవది విశ్వాసం మూలము కానిదేదో, కాబట్టి విశ్వాసంగా ప్రవర్తించలేదు. నాలుగవది సకల దుర్నీతియు పాపం. ఇది నాలుగవది, దుర్నీతిగా ప్రవర్తించాడు. ఐదవది చూస్తే పాపం ఏమని చెప్తుంది? ఏంటి పాపం అంటే బైబిల్లో చూడండి. పాపం అనేది ఏంటి అని చూస్తే 1 సమూయేలు గ్రంథం 12:23. 1 సమూయేలు 12:23. మీ నిమిత్తము నా మట్టుకు నేను దేవునికి మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన అది ఎన్నోది? ఇది ఐదవది. పాపం అంటే ఏంటంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. నువ్వు అనుకుంటావు నేనేం పాపం చేశాను అని. ప్రార్థన చేయకపోవటం పాపం. ఇతరులు ఎవరన్నా మనల్ని అడుగుతారు, నా గురించి ప్రార్థన చేయ బ్రదర్ అని, సరే అంటాం కానీ మర్చిపోతాం. అది ఎంత పాపమో తెలుసా? అందుకనే వెంటనే ఏం చేస్తామంటే అప్పుడే చేసేస్తాం. కొన్నిసార్లు మర్చిపోతామని రహస్యం అంటాం. ఎందుకంటే సేవకులు చేసే ఎక్కువ పాపాలు ఇవే. మేము ప్రార్థన చేస్తాం, ప్రతి ఒక్కరికి మాట ఇచ్చేస్తాం, సరే సరే తప్పకుండా చేస్తామంటాం, కానీ మర్చిపోతాం. అదేమైపోయింది? దేవుని దృష్టిలో పాపం అయిపోతుంది. అది కూడా పాపమే. కాబట్టి ఇప్పుడు తన సహోదరుడి కోసం ఏం చేయాలి? కనీసం ఇవ్వలేదు, కానీ ఏం చేయాలి? అందుకని ఒక సామెత ఉంది, ఏమని? పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలంటండి. నువ్వు కనీసం సహాయం చేయలేకపోయినా ఏం చేయాలి? దావీదు కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడా? చెప్పండి చెప్పండి. ఆయన చేసుకోవడమే కష్టమే, దావీదు కోసం ఏం చేస్తాడు? ప్రార్థన జీవితం లేకపోవటం కూడా. అందుకనే మోటువాడు, దుర్మార్గులు. మరి అబీగీలు ఎలాంటిది? ప్రార్థనా పరురాలు. ఎలా చెప్పొచ్చు ఆమె సుబుద్ధి గలదే, రూపసే, కానీ ప్రార్థన గురించి చెప్తున్నా. ఎలాంటిదంటే దావీదు ఎదుట సాగిలపడింది, దావీదుని వేడుకుంది,
దేవుని దగ్గర ఎట్లా తగ్గించుకోవాలో. కానీ వీళ్ళు ఏం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో దీనత్వం ఉందంటే ఆ వ్యక్తి ప్రార్థనాపరుడు. ఒక వ్యక్తి సిస్టర్ కానీ బ్రదర్ కానీ మిడిసి పడుతూ పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే ఈజీగా చెప్పొచ్చు వారికి ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థించే వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు, ప్రతి మాటకి ఆలోచిస్తారు, దీనంగా ఉంటారు, తగ్గింపుగా ఉంటారు. ప్రార్థన అనేది ఆ వ్యక్తులను అలా మారుస్తుంది. ప్రార్థన లేని వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఎవరో ఒకరిని అరుస్తూనే ఉంటారు, ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చేయకపోవటము పాపము, ఈయన ప్రార్థనా పరుడు కాడు. ఇది 5వది, బైబిల్ చెప్పే 5వ విషయం. 6వది పాపం అంటే ఏంటి చదవండి దయచేసి. పాపం అంటే ఏంటంటే ఆదికాండము 4:7 సత్క్రియ చేయకపోవటం ఏంటంట పాపము. 4వ అధ్యాయము 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. అది సత్క్రియలు చేయకపోవటం ఏంటంటే బైబిల్లో పాపం. సత్క్రియలు చేయాలి దేవుని బిడ్డలు. సత్క్రియలు అంటే మంచి పనులు, మంచివి చేయాలి మనం. మంచి పనులు, మంచి విషయాలు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. కాబట్టి సత్క్రియ చేయకపోవటం ఏంటి పాపం. ఇప్పుడు చూడండి, సత్క్రియ చేశాడా దుష్క్రియ చేశాడా? సత్క్రియ చేయలా. సత్క్రియ అంటే ఏంటి? తన పొరుగు వానికి సహాయం చేయటం. ఆ చేసిన మేలుని బట్టి ఏమడిగారు? కొంచెం ఆహారం పంపించాడు. వాళ్ళు ఏమడిగారు? వచ్చి ఆహారం పంపించమన్నారు, కానీ మెనూ ఇచ్చారా అండి? లిస్ట్ ఇచ్చారా? లిస్ట్ ఇచ్చారా? ఇవ్వలా. మరి ఆమె ఏం చేసింది? లిస్ట్ పట్టుకొని వెళ్ళింది. ఎవరు? అబిగేల్. ఆయనకి ఈమెకి అదే తేడా. ఏమేమి తీసుకెళ్ళింది తెలుసుగా మనకి? అబ్బా ఎంత చక్కగా మాంసము, అందులో మళ్ళీ పులుసు, ఫ్రై, ఒక అన్న చెప్తున్నాడు. అన్నీ కూడా ఏది కావాలో అది అన్నీ కూడా ఏం చేసింది? తీసుకొని వెళ్ళింది. ఎంత బాగా తీసుకెళ్ళిందో చూడండి. చూడండి ఎన్నో వచనం? 18. నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఎన్ని రొట్టెలు అంటే అండి? 200 రొట్టెలు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 400 మంది. ఒక్క రొట్టె ఇద్దరు తినొచ్చు, అంత పెద్ద రొట్టెలు ఉంటాయండి, పెద్ద రొట్టెలు. మన రొట్టె మన జరం రొట్టెలు అంతే కాదు మనకి. అర్థమైందా? మనకు తెలిసిన రొట్టె ఏంటంటే అలంకార్ బ్రెడ్, తర్వాత ఆ బన్ను, జ్వరం రొట్టె అంటారు దాన్ని, అది తెలుసు మనకి. వాళ్ళ రొట్టెలు చాలా పెద్దగా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి చాలా. 200 రొట్టెలు ఏంటంట? ఎన్ని? 2 ద్రాక్షారసపు తిత్తులు. అదే వండిన 5 గొర్రెల మాంసం. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే అసలు ఆ పనివాడు వచ్చి చెప్పే లోప ఎలా ప్రిపేర్ చేసిందో అర్థం కావట్లేదండి. ఎంత చురుకుగా ఉండట గొప్ప, ఎంత చురుగ్గా టకా వండేసింది. ఎన్నండి? 5 గొర్రెల మాంసం 5 నిమిషాలు ఉండి. మన పావు కిలో కూర వండాలంటే, మీరు కాదు చెప్తున్నా, కొంతమంది పావు కిలో వండాలంటే ఎంతసేపు అల్లందే, ఈ పచ్చిమిరకాయలదే, ఇదే, అవునా కాదా అంటే మీరు కాదు, మామూలుగా వేరే ఊరోళ్ళ సంగతి చెప్తున్నా. మిక్సీ చేసి ఇదేసి అదేసి ఇది చేసి పావు కిలో కూర ఉండటానికి ఎన్ని 25 తిప్పలు. 5 వండిన గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యములు, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరు పడలును. అబ్బా ఎంత చక్కగా తీసుకెళ్ళింది లిస్ట్. కనీసం నేను అనుకుంటున్నా వైట్ రైస్ సాంబార్ ఇచ్చినా సరిపోయేది దావీదికి. ఇవన్నీ వద్దు, పట్టించుకునేవాడు కాదు. హెబ్రోను భోజనం అనుకొని తినేవాడు, ఎందుకంటే ఆయన హెబ్రోను బాగా తెలుసు ఆయనకి. కానీ ఏం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి ఆమె ఎలా చెప్పవచ్చు దీన్ని అంటే సత్క్రియ చేయలేదు. ఆమె సత్క్రియ చేసింది. అందుకని దావీదు అంటాడమ్మా, నువ్వు కనుక ఇలా చేసి ఉండకపోతే ఏమైపోయేది? ఈ పాటికి నాబాలుకి మగ సంతతి ఒక్కళ్ళు వాడు కూడా, పిల్లలు కూడా ఉండేవాళ్ళు కాదు. కారణం నాబాలు ఏం చేయలేదు? సత్క్రియ చేయలేదు. మాయోను అరణ్యంలో ఓ భయంకరమైన పరిస్థితి నాబాలు జీవితం. ఎన్ని చూసాం? మొత్తం 6 చూసాం. 7వది ఏంటంటే, 7వది వాట్ ఈజ్ సిన్ అంటే చదవండి. పాపం అంటే ఏంటి? సామెతల గ్రంథం 14:21. 14:21. తన పొరుగు వానిని తిరస్కరించువాడు పాపం చేసేవాడు. 7వది నీ పొరుగు వాడిని తిరస్కరించడం కూడా ఏంటి?
పాపము. పాపం అది కూడా పాపమే కొన్నిసార్లు ప్రియులరా. అందుకని మనం ప్రతిదానికి కూడా ఏమంటామంటే మనకు వాడుక తెలుగులో ఎక్కువగా వాడుక మాట ఏంటంటే చెప్పండి, పాపం. పాపం ఉన్నాయి కదా, అయ్యో ఆయన అట్లా అయిందనేసరికి అయ్యో పాపం అలా జరిగిందా. చూడండి, జాలిలో కూడా ఏం చెప్తాం మనం, పాపం. సానుభూతిలో కూడా ఏంటి, పాపం. దయ చూపించినా ఏంటి, పాపం. ఏంటంటే అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, మాట్లాడితే గో టు హెల్ అంటారు. అది ఊత పదం వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి. అంటే అంటే ఏంటి, గో టు హెల్ అంటే నరకానికి పో, నేను నరకానికి వస్తా అంటే. చూడండి, ఊత పదం కూడా మనం పాపం అయితే వాళ్ళు ఇంకొక మెట్టు నరకం. 7వది ఏంటంటే నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాన్ని తిరస్కరించడం కూడా ఏంటది, పాపం. చదవండి ఆ మాటే ఇంకో చాట కూడా, 1 సమూయేలు గ్రంథం 15:23. 1 సమూయేలు 15:23 చదవండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాన్ని నువ్వు తిరస్కరించినా, నువ్వు తిరుగుబాటు చేసినా ఏంటది, అది పాపము. పాపము పాపం అన్నమాట. తిరుగుబాటు అనేది ఏంటి చెప్పండి, భయంకరమైన పాపం. భయంకరమైన పాపం. బైబిల్లో కూడా 7 తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 7 గుంపులు. ఒకసారి మనం చూసాం 7 గుంపులు, 7 రకాల కోరహ గుంపు అని అట్లా ఒక్కొక్కరు 7 గుంపులు చూసాం. 7 గుంపులు ఏమైపోయినాయి, నాశనం అయిపోయినాయి, నష్టపోయారు. అందుకని అసలు తిరుగుబాటు చేసే వాళ్ళని ఏమంటారు, వాళ్ళనే ఏమంటారు చెప్పండి, గవర్నమెంట్ నక్సలైట్స్ అంటారు. అంటే ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళే తిరుగుబాటు చేసేవాళ్ళు. అందుకని భయంకరమైన శిక్ష ఏంటి చెప్పండి, భయంకరమైన నేరము ప్రభుత్వానికి తిరుగుబాటు చేయటమే. మరి ప్రభువుని తిరుగుబాటు చేస్తే, దేవుని ప్రజలను తిరుగుబాటు చేయటం, తిరస్కరించటం పాపం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, దావీదుని ఏం చేశాడు, తిరస్కరించాడు. ఆ మాట చదవండి మళ్ళీ, సామెతలు 14:21. వాట్ ఈజ్ సిన్? ద 7th స్టెప్ ఆఫ్ సిన్ ఇన్ ద బైబిల్. తన పొరుగు వానిని తిరస్కరించువాడు, అది ఇది 7వది. ఇప్పుడు 7 పర్ఫెక్ట్గా నెరవేర్చాడా లేదా, తిరస్కరించాడా లేదా? ఇందాక చదివాం మనం 1 సమూయేలు 25వ అధ్యాయం. ఏమన్నాడు, దావీదు ఎవడు, 10వ వచనం, నాబాలు దావీదు ఎవడో. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాండి. హూ ఈజ్ డేవిడ్? హూ ఈజ్ ద సన్ ఆఫ్ జెస్సీ? దెర్ ఆర్ మెనీ సర్వెంట్స్ దీస్ డేస్ హూ ఆర్ బ్రేకింగ్ అవే ఫ్రమ్ దేర్ మాస్టర్స్. తిరస్కరించాడు కాబట్టి ఏం చేశాడు, పాపం చేశాడు. ఇది మొదటి మెట్టు. 2వ మెట్టులో నో డౌట్ హి వాజ్ ఎ సిన్నర్, పాపం చేశాడని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. మరి ఈ పాపం అనేది ఏం తీసుకొచ్చింది నాబాలు జీవితంలో? బైబిల్ ఏం చెప్తుంది? పాపం వలన ఒక వ్యక్తికి వచ్చేది ఏంటి? పాపం అనేది ఏం తీసుకొస్తుంది? పాపం అనేది ఏం చేస్తుంది? కొన్నిసార్లు కొంతమంది వారి యొక్క జీవితం, వారు పాపం చేయకపోయినా పాపులుగా పిలువబడిన వాళ్ళు ఉంటారు. పాపం చేస్తూ కూడా నీతిమంతులుగా పిలువబడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఇల్లుస్ట్రేషన్ ఇలా రాయబడుతూ వచ్చింది. ఒక వ్యక్తి పాపం అనారోగ్యంతో చనిపోయాడంట. రాజు విజిటింగ్కి వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి చనిపోయాడు. ఎవ్వరు ఏడవట్లా, ఊరిలో ఎవ్వరు వెళ్ళట్లేదంట. ఆ భార్య ఒక్కతే ఏడుస్తుందంట. అప్పుడు చాలామందిని చూసి రాజు అడిగాడంట, ఏంటి మీ పొరుగువాడే కదా ఆ వ్యక్తి చనిపోతే మీరేంటి కనీసం ఆమెను పలకరించట్లేదు, ఎందుకు ఆ వ్యక్తి శవాన్ని మీరు పూడ్చిపెట్టడానికి కూడా హెల్ప్ చేయట్లేదంటే వాళ్ళు అన్నారంట, సార్ రాజుగారు మీకు తెలియదు, అతను భయంకరమైన వ్యక్తి అని చెప్పాడంట. భయంకరమైన వ్యక్తి, పాపి అని చెప్పాడంట. ద గ్రేటెస్ట్ సిన్నర్, చాలా భయంకరమైన పాపి. అప్పుడు అడిగాడంటే ఏంటి ఆయన చేసిన పాపం అంటే వాళ్ళు చెప్పారంట, ఒక్కొక్కరు చెప్పారండి, ఆయన భయంకరంగా సిగరెట్లు తాగుతాడండి, ఎప్పుడు పెట్లు ఉంటాయండి, భయంకరంగా సారా తాగుతాడండి, ఎప్పుడైనా ఎక్కడుంటాడు ఆ సారా కొట్లోనే ఉంటాడు. అంతేకాదు ఎప్పుడు కూడా ఆయన సారా బాటిల్స్తో బయటికి రావటం మేము చూసాం. ఇంకంతేనా అంటే ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్తాడు, ఈయన వ్యభిచారుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎలాంటి వ్యక్తి అండి ఈ వ్యక్తి అని చెప్పినప్పుడు వాళ్ళ భార్యని అడిగాడంట, అమ్మ ఇంత భయంకరమైన పాప అంట కదంటే వాళ్ళ భార్య ఏందంట, లేదండి అదంతా అబద్ధం అండి, ఐ నో మై హస్బెండ్ ఈజ్ నాట్ ఏ సిన్నర్ బట్ సెయింట్, ఆయన పరిశుద్ధుడే అండి, ఆయన పాపి కాదు. ఎలా చెప్తున్నావు అమ్మ, వీళ్ళందరూ చెప్తున్నారు కదంటే, అవునండి వాళ్ళు చూసిందే చెప్తున్నారు, కానీ అందులో ఆయన ఏది
తప్పుగా చేయలేదు. అదేంటమ్మా అంటే, అవునండి ఆయన ఎందుకు అక్కడ మా ఊర్లో బడ్డీ కొట్టు షాప్ ఉందండి. నిజంగా నేను వెళ్ళి సిగరెట్లు కొనేవాడు, బీడీలన్నీ కొనేవాడు. ఎందుకు కొనేవాడంటే ఆమె చెప్పిందంట ఎందుకు కొనేవాడంటే వేరే యవనస్తులందరూ చెడిపోతారు, వాళ్ళు తాగుతారని ఈయన ముందే కొనేసి తీసుకొచ్చి ఏమండి ఇదిగో చూపించిందంట. వాళ్ళ ఇంటి పక్కన ఒక కుండి ఇక్కడ పడేసేవాడండి. చూడండి వాళ్ళు ఏమనుకున్నారు, అవన్నీ తీసుకుంటే ఇతనే. రెండోది మరి బ్రాందీ షాప్కి వెళ్తాడంట కదా అంటే చెప్పింది, ఈయన బ్రాందీ షాప్కి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పేవాడంట, అయ్యా ఎందుకు వాళ్ళు ఇప్పుడు పని చేసుకుని వచ్చే టైం మీరు అమ్మొద్దు, ఏమయ్యా మేము అమ్మపోతే ఎట్లా, మాకు ఇంతంటే మీకు ఎంత అంటే మాకు ఇన్ని బాటిల్స్ అంటే ఎన్ని కొనేవాడంట. కొనేసి దయచేసి ఆ టైంలో మీరు అమ్మొద్దు, పనికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోనివ్వండి అని అప్పుడు దాకుండా అన్నీ కొనేసి ఏం తెచ్చుకొని ఏం చేసేవాడు, కాలువలో బారబోసేవాడంట. ఆ సీసాలన్నీ చూపించింది. అదేంటమ్మా మరి ఈయన బ్రోతల్ హౌసెస్కి వ్యభిచారుల దగ్గరికి వెళ్ళేవాడంట కదంటే, అవునండి వెళ్ళేవాడు, నాకు తెలుసు, నాకు చెప్పే, మరి అది పాపమే కదా అంటే అప్పుడు చెప్పేవాడు, లేదమ్మా అయ్యా మా దగ్గర మా ఊర్లో ఉన్నారు కొంతమంది వ్యభిచారులు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఈయన ముందే వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పి, అమ్మ మీరు అలా చేయొద్దు, కుటుంబాలు పాడైపోతాయని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏం చేసేవాడు, మీరు తలుపు వేసుకొని తీయొద్దు, ఎవరు వచ్చినా మీకు ఆ రోజు ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పండి అని ఇచ్చేసి వచ్చేవాడు అని చెప్పి ఆ రాజు కన్నీరు గార్చాడంట. ఎంత నీతిమంతుడు ఉన్నాడా. పేరు ఎలా పిలువబడుతున్నాడు మామూలుగా అయితే, పాపి అని. అప్పుడు ఎవరూ రావట్లేదు. అప్పుడు అన్నాడంట రాజు అన్నాడంట, ఒకటే అన్నాడంట, ఏమన్నాడు, ఏం భయపడమాక నేను మోసుకొని తీసుకెళ్ళి సమాధి చేస్తానండి. అదే మాట భర్త చెప్పేవాడంట. ఆమె అనేదంటే, ఏమయ్యా నీకు అనారోగ్యం ఇట్లా బాగాలేదు, వీళ్ళ గురించి చింతించి ఇలా అయిపోతున్నావు, నువ్వు చచ్చిపోతే ఒక్కళ్ళు కూడా దగ్గరికి రారు కదంటే. ఆయన అనేవాడంట, అమ్మ నేను చేసే మంచి పనులను బట్టి నాకు నన్ను గొప్పగా సమాధి చేస్తారు చూడు, గొప్ప వ్యక్తులు వచ్చి నన్ను సమాధి చేస్తారని చెప్పేవాడయ్యా. ఇది నిజమే జరిగిందయ్యా. చాలాసార్లు ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ సత్క్రియలు చేయటం నువ్వు మానేయొద్దు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, పందులు వస్తాయి. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నైట్ టైం ఎక్కడికి వెళ్తాడంటే ఎక్కువగా నైట్ టైము ఈ రోడ్ల మీదకి కరపత్రాలు తీసుకొని వెళ్తాడు. సేవకుడే అయితే మన సహవాసంలో లేడు కానీ వెళ్తాడు. వెళ్ళిపోయి చీకట్లో వెతుకుతాడు. వీళ్ళు ఉంటారు కదా ట్రాన్స్జెండర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తాడండి. ఎందుకంటే ఒకసారి నన్ను కూడా తీసుకెళ్ళాడు. పెళ్ళి కాకముందులేండి, ఎప్పుడో తీసుకెళ్ళాడు. పలానా చోట అక్కడ ఉంటారని చెప్పని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి కరపత్రం ఇచ్చి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళకు ఒక 500 ఇచ్చేసి, అమ్మ మీరు ఇంటికి వెళ్ళిపోండి, ప్రభువుని నమ్ముకోండి అని చెప్పి వచ్చేసేవాడండి. అలా నెలకోసారి వెళ్ళేవాడు, డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళేవాడు, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళేవాడు, సువార్త చెప్పేవాడు, ప్రభువుని నమ్ముకునేమనేవాడు. ఇక్కడ ఏరియా ఉంది కదా, అని పేరేంటి, ఐలాపురం వెనకాలంతా కూడా ఇక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. వాళ్ళందరూ కూడా సువార్త చెప్పి కరపత్రాలు ఇచ్చి వాళ్ళకు ఒక తలా 100 రూపాయలు ఇచ్చేవాడు యవనస్తులకి. అలా చేసేవాడు. కారణం ఏంటంటే ఎలాగైనా వాళ్ళు ప్రభు ప్రేమను తెలుసుకోవాలి, ప్రభు ప్రేమను వారు చూడాలి, రక్షింపబడాలనే ఒక ఆశ. అయితే నాబాలు అలాంటి వాడు కాదు. పాపం చేశాడు. 7 చూసాం మనం పాపం చేయటానికి. అసలు పాపం అనగా ఏంటో 7 నిర్వచనాలు చూసాం. ఆ 7 ఎవరిలో చూసాం, నాబాల్లో. కాబట్టి ఈ పాపం వల్ల ఏమొచ్చింది ఇందాక కూడా చూసాం మనం, మీకా 6:13లో పాపం చేయువాడెవడో వాణ్ణి దేవుడు ముత్తాడు కాబట్టి పాపం చేశాడు. ఇప్పుడు ఏమొచ్చింది పాపం వల్ల అంటే చూడండి, బైబిల్లో 7 విషయాలు మనం చూద్దాం. ఒక వ్యక్తి పాపం చేయటం వలన ఏం కలిగిద్ది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథం 14:34 చదవండి. కాదమ్మా, నీతి జనములు, అది అట్లా జాగ్రత్త విడివిడిగా చదవాలి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు. అది పాపం ఏం తీసుకొస్తుందంట, అవమానం. ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి, అంత ధనవంతుడే, అంత భాగ్యవంతుడే, ఏమైపోయాడు, జబ్బుపడిపోయాడు, 10 రోజులు మంచంలో ఉన్నాడు. అరే గర్విస్తున్నావేమో, ఇప్పుడు ఆరోగ్యం ఉంది కదా, నాకు బాగుంది కదా అని విర్రవీగిపోతున్నావేమో, గుర్తుపెట్టుకో. నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కదా, నా నోరు బాగుంది కదా, ఎవరితంటే వాళ్ళ మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, ఇతరులను బెదిరించవచ్చు అనుకుంటున్నావేమో. ఒక దినం వస్తుంది,
ఒక దినం వస్తుంది, నువ్వు లెగవలేని దినం వస్తుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు జాగ్రత్త. పాపం ఏం తీసుకొచ్చింది? అవమానం. సిన్ బ్రింగ్స్ షేమ్. అవమానం తీసుకొస్తుంది. ఎంత అవమానం వచ్చిందో చెప్పడానికి వీల్లేదు. పని వాళ్ళు ఏమంటున్నారు? పనుడు ఏమన్నాడు చూడండి, మన యజమాని ఎలాంటోడు చూడండి. పనుడే అంటున్నాడు, మన యజమాని ఎలాంటోడు. చదవండి ఆ మాట. ఎన్నో వచ్చినమంటే 1 సమూయేలు 25వ అధ్యాయం 17వ వచనం. మన యజమానుడు బహు పనికి మాలిన వాడమ్మా. వాజ్ సచ్ ఏ వర్త్లెస్ ఫెలో అని ఉంది ఇంగ్లీష్లో. ఏంటి అంత అవమానం? నీ పని వాళ్ళు, నీ దగ్గర జీతం తీసుకునే వాళ్ళే నేను అంత అంటున్నారంటే ఎంత అవమానం. ప్రజలకు ఏం తీసుకొస్తుంది? పాపం, అవమానం. రెండోది, పాపం ఏం తీసుకొస్తుంది అంటే ఒక వ్యక్తికి, చూడండి ఈయనకు కూడా ఏమొచ్చిందో చూస్తే, రెండవది పాపము ఒక వ్యక్తికి అనారోగ్యం తీసుకొస్తుంది. అది ఇందాక మనం చదివాం, కీర్తన 38వ కీర్తన 3వ వచనం. 38:3. నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి. రెండవది ఏంటంటే, రెండవది అనారోగ్యం. సిన్ బ్రింగ్స్ షేమ్. రెండవది సిన్ బ్రింగ్స్ సిక్నెస్. అనారోగ్యం వచ్చేస్తుంది. మూడవది మనం చూస్తే పాపం అనేది ఏం తీసుకొస్తుందంటే ఒక వ్యక్తికి భ్రమ తీసుకొస్తుంది. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పాపము ఒక వ్యక్తికి భ్రమలోకి నడిపిస్తుంది. పాపము వలన కలుగు భ్రమ. పాపం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు తెలుసా? భ్రమలో ఉంటాడు. నేనేంటి, నా జీవితం ఏంటి అనుకున్నావు, నాకేమవ్వదు, నేను హ్యాపీగా ఉంటా, నాకు అసలు తిరిగే లేదు. పాపం చేసే వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటాడు? పాపం అనేది ఒక వ్యక్తికి ఏం కలుగజేస్తుంది? భ్రమ. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు, పిల్లలు హాస్టల్లో అన్ని పనులు చెప్తున్నారు, స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ హాస్టల్లోనే కోళ్ళు, తర్వాత చెట్లు, మొక్కలు, వీళ్ళకి అన్ని జంతువులన్నీ ఉండేవి. ఈ పిల్లలు ఒక నలుగురు ఏం చేశారంటే, ఎలాగైనా హాస్టల్లో కలవరం తీసుకురావాలని వీళ్ళు ఏం చేశారంటే, ఒక 3 గొర్రెలు తీసుకున్నారు. 3 గొర్రెలు ఏం చేశారు? నైట్ తీసుకున్నారు. 3 గొర్రెలు తీసుకొని వాటి మీద నెంబర్లు వేశారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 4 అని వేశారు. తీసుకుంది ఎన్ని? 3. 3వ నెంబర్ ఇలా. వీటిని ఏం తీసుకెళ్ళారంటే తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. అడవిలో వదిలేసి పొద్దున్నే ఇక పుకారు, గొర్రెలు వెళ్ళిపోయినాయి, గొర్రెలు పారిపోయినాయి, ఎతకండి. మొత్తానికి ఇంకా స్కూల్ లేదు, ఏమీ లేదు. ఇక అందరూ ఎతకటమే, ఎతకండి రా, స్కూల్ లేదు, ఏం లేదు. హాస్టల్లో ఎంత ఇదో, ఒకరోజు ఎతికే, రెండో రోజు, మూడో రోజు, అట్లా వారం పడితే ఒకటి దొరికింది. నెంబర్ 1 అని ఉంది, ఇది దొరికింది. తర్వాత ఇంకొక వారం ఎతికినప్పుడు నెంబర్ 2 దొరికింది. తర్వాత ఇంకొక వారానికి అప్పటిదాకా స్కూల్ లేదు, ఏమి బడి లేదు, గుడి లేదు. వీళ్ళకి భలే హ్యాపీగా నవ్వుకుంటున్నారు, భలే ఉందిరా మన. తర్వాత ఏం దొరికింది? 4 దొరికింది. 4 దొరికింది అంటే 3 కూడా ఉండండి అంటే వాళ్ళు నెంబర్లు వేసారుగా. ఇక 3 కోసం దాదాపు 6 నెలలు ఎతికినా దొరకట్లేదంట. గుడి లేదు, బడి లేదు, ఏంట్రా దొరకట్లేదు అని చూస్తే, అంటే ఇన్ని గొర్రెలు వాళ్ళకి ఏం గుర్తుంటాయి? 1 to 4 దొరికిందంటే ఏం పోయి ఇంకేం దొరకట్లా? 3 కోసం ఇంక ఎతుకుతానే ఉన్నారంట, అది దొరకట్లేదంట. వీళ్ళు ఎంత ఆనందిస్తున్నారో, భలే ఉందిరా మన ప్లాను. ఇది భ్రమ. అది పోకపోయినా పోయిందనుకుంటున్నారు. అది ఉన్నా లేదనుకుంటున్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు పాపం అనేది ఏం కలుగజేస్తా అంటే భ్రమణ కలుగజేస్తుంది. ఇది ఎన్నవది చెప్పండి? 3వది పాపము అవమానం తీసుకొస్తుంది. 2వది పాపము అనారోగ్యం. 3వది పాపము ఒక వ్యక్తిని భ్రమలోకి. ఈరోజు నువ్వు భ్రమలో జీవిస్తున్నావేమో, నాకేం పర్లా, నేను బాగుంటా, నేను ఆరోగ్యంగా ఉంటా, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, నాకు అనారోగ్యం ఉండదు, నాకు మరణమే ఉండదు, నాకు ఓటమే ఉండదు అనుకుంటున్నావేమో. పాపం భ్రమ తీసుకొస్తుంది. 4వది చూస్తే పాపం ఏం తీసుకొస్తుంది అంటే ఒక వ్యక్తికి 38వ కీర్తన 18వ వచనం. 38వ కీర్తన 18వ వచనం చదవండి. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, అది నా పాపమును గురించి. అది పాపం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని విచారానికి గురి చేస్తుంది. విచారంలోకి వెళ్ళిపోతాడు. సంతోషం ఉండదు, తిన్నా సంతోషం ఉండదు, తాగినా సంతోషం ఉండదు, ఒకటే విచారం. భయంకరం అండి. ఇది ఎన్నోది? ఇప్పుడు చూడండి, విచారం పడిపోయాడు. ఎవరు చెప్పండి? ఒక్కొక్కటి మనం చూస్తే ఈ నాబాలు కూడా విచారంలోకి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిది ఏం తీసుకొచ్చింది?
అనారోగ్యం పడిపోయాడు, జబ్బు పాలయ్యాడు, అవమానం. రెండవది జబ్బు, అనారోగ్యం. మూడవది భ్రమలో ఉండిపోయాడు. ఏంటా భ్రమ? నాది, నేను ఎంత గొప్పవాడిని, నేను వేరే వాళ్ళ సహాయం నాకు ఎందుకు అనుకున్నాడు. నాలుగోది విచారపడతా వచ్చాడు. ఎంత విచారం వచ్చిందో. ఐదవ చూస్తే పాపం ఒక వ్యక్తికి ఏం తీసుకొస్తుందంటే, చూడండి దయచేసి 2 పేతురు 2:14. 2 పేతురు 2:14 పాపం తీసుకొచ్చే 5వ సంగతి చూడండి. ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సును మరలుకొల్పుచు అది పాపం ఏమవుద్దంట? శాపగ్రస్తులుగా చేస్తుంది. పాపం వలన ఏమొస్తుంది? శాపం. వారందరూ కూడా ఆ పాపం చేసి ఏం పొందారు? శాపాన్ని పొందారు. ఎన్నోది ఇది? 5వది. 6వది మనకు తెలుసు పాపం ఏం తీసుకొస్తుందంటే, రండి ఒక మాట, యాకోబు పత్రిక 1:15. యాకోబు 1:15. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా అది పాపము పరిపక్వమై ద 6th gift of sin is death. పాపం వలన ఏమొస్తుంది? ఏమయ్యాడు? నాబాల్ ఏమయ్యాడు? యెహోవా అతన్ని మొత్తగా, నాబాల్ ఏమైపోయాడు? 7వది పాపం ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. నరకానికి. అందుకని దేవదూతలు పాపం చేసినప్పుడు ఎక్కడ బంధించాడంటే దేవుడు? పాతాళంలో. రండి ఆ మాట చదవండి. అదే ఇందాక చదివాం 2 పేతురు పత్రిక. ఇందాక 2:14 చదివాం కదా, ఇప్పుడు 2:4 చదవండి. 2:4. 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దట్స్ ఆల్. ఎక్కడ? పాపం చేసే వ్యక్తికి వచ్చే 7వ బహుమానం ఏంటి? మరణం. అప్పుడెప్పుడో నేను చాలా సంవత్సరాల కిందట ఒక వాల్ పోస్ట్ చేశారు అక్కడక్కడ చర్చిస్తే. ఏంటంటే పాపం ఏదో ఒక పోటీలను పెట్టి, పాపపు పోటీలను పెట్టి పాపం చేసేవారికి బహుమానాలు కూడా పెట్టాడు. ద ఫస్ట్ ప్రైజ్ అంట. ద ఫస్ట్ ప్రైజ్. ఇప్పుడు పోటీ ఏంటంటే సిగరెట్ తాగటం. వాళ్ళకి ఏంటంటే లంగ్ క్యాన్సర్ అని పెట్టారు. వాళ్ళకి వచ్చే బహుమతి ఏంటి? రెండవది ఈ విస్కీ సారా తాగే వాళ్ళకి వచ్చేది సిగరెట్కి ఏమో థ్రోట్ క్యాన్సరు, దీనికేమో లంగ్ క్యాన్సరు. ఇట్లా ఒక్కొక్కటి కూడా పెట్టి, ఇది ఎక్కడ అంటే నరకంలో అంట. ముఖ్య అతిథి ఎవరంటే సైతాన్ అంట. కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్. ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి, అర్హత ఏంటంటే పాపులై ఉంటే చాలు, వయోపరిమితి లేదు, ఎవరైనా రావచ్చు, వారికి కానుకలు బహుమానాలు ఉన్నాయి. కాబట్టి దినాన ఈ మాయోను పర్వతము ద ప్లేస్ ఆఫ్ సిన్. ఎందుకు ఇది పాపపు స్థలం అని పిలువబడిందంటే, అక్కడ ఉన్న వ్యక్తులు పాపులు, ఇశ్రాయేలీలే, దేవుని ప్రజలే, కాలేబు సంతతి వారే. కానీ దేవుని మర్చిపోయి, దేవునిలోంచి తొలగిపోయి, దేవునిలోంచి విడిపోయి ఎంత ఇదైపోయారంటే చెప్పడానికి వీళ్ళు. వారికి చివరికి ఏమైపోయారు? పాపులైపోయారు. వారికి ఉన్న ఆస్తి, వారికి ఉన్న ఐశ్వర్యం, వారికి ఉన్న సంపదలను బట్టి వారికి దేవుడు అక్కర రావలేకపోయాడు. అవసరం లేదనుకున్నారు. కాబట్టి ఏమైపోయారు వాళ్ళు? అందులో ఒక వ్యక్తి నాబాలు. మాయోన్ అంటే అర్థమేమని చెప్పాను? ద ప్లేస్ ఆఫ్ సిన్, ద హౌస్ ఆఫ్ సిన్. అక్కడున్న వ్యక్తి నాబాల్ అంటే ఫూల్ అని అర్థం. నాబాల్ అంటే అర్థం ఏంటి? ఫూల్. ఒక మూర్ఖుడిగా ఉన్నాడు, ఒక దుర్మార్గుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మరి పాపము గురించి మనం 7 విషయాలు చూసాం. చెప్తారా? ముగింపులో 2 భాగాలు చూసాం. పాపం అంటే ఏంటి, రెండవది పాపం వలన ఏం కలుగుతుంది, వాట్ ఈజ్ సిన్, అట్ వాట్ సిన్ బ్రింగ్స్, 2 చూసాం మనం. ఆ 2 కూడా ఈయన జీవితంలో మనం నెరవేరటం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏంటి పాపం చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు నాబాలు. రెండవది మేలైనది చేయనెరిగియో అలాగూ చేయకపోతే పాపము. కాబట్టి మేలైంది తెలిసి కూడా మేలు చేయలేదు, పాపం చేశాడు. అంటే పాపానికి పాపం కట్టుకున్నాడు, పాపానికి పాపం, అధిక పాపం చేసుకుంటా వచ్చాడు. మూడవది విశ్వాసం మూలము కానిదేదో అదే చేశాడు, విశ్వాసంగా జీవించలేదు. నాలుగవది
ఏంటంట? సమస్త దుర్నీతియు సకల దుర్నీతియు పాపం. దుర్నీతిగా ప్రవర్తించాడు, పాపం చేశాడు. ఐదవది ప్రార్థన చేయకపోవడమే పాపం. తన సహోదరుని ప్రేమించకపోయినా కనీసం ప్రార్థన కూడా చేయలేదు. తర్వాత సత్క్రియ చేయకపోతే అది పాపం. సత్క్రియలు చేయలేదు కానీ దుష్క్రియలే చేశాడు. ఏడవది ఏం చూసాము? తన పొరుగు వారిని తిరస్కరించడం కూడా పాపమే. అదే అంటాడు యెషయా 58, 59 అధ్యాయాల్లో, నీ రక్త సంబంధికి ఎదురుపడినప్పుడు నువ్వేం చేయవు? అది పాపం కాదా? అలా చేసి ఉపవాసం ఉన్నావంటే ఎట్లా ఉంటుంది? అసలు నిజమైన ఉపవాసం అంటే అండి, నిజమైన ఉపవాసం మనం ఏమనుకుంటామంటే ఉపవాసం అంటే ఏంటన్నా ఈరోజు వంట చేయట్లేదు అక్క అంటే, అన్న ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్, మాకు ఈరోజు వంట చేయమండి. కానీ వంట చేయాలంట. వంట చేసి కొంచెం తిని రావాలనే కాదు. నీ ఆహారం ఎవరికి ఇవ్వాలి? ఆ రోజు వంట ఆకలి కొనిన వారికి ఇవ్వాలి. దట్ ఈజ్ బెస్ట్ ఫాస్టింగ్. మనం అది చేయం, ఉపవాసం ఉంటాం. కానీ అదేంటంటే ఇంక మనం ఉపవాసం ఉండేటప్పుడు ఒక సంతోషం, అమ్మ ఈరోజు ఏం చేయక్కర్లా, కూర అన్నం ఏం ఉండవసరలా అని ఎన్ని రోజులైనా ఉంటారు అక్కళ్ళు. అది మీరు కాదు, మామూలుగా వేరే ఊరోళ్ళు. అవునా కదా? నువ్వు వండాలి. ఆ రోజు నువ్వు ఏం వండుకుంటావో, ఏ కూరని ఇంట్లో అలాగని చెప్పని కొంతమంది ఏం చేస్తారంటే పులిహార చేస్తారు. నువ్వు రోజు పులిహార తింటావా? పులిహార చేసి అందరికి పెట్టి ఉపవాసం అంటారు. కుదరదు. వాళ్ళు అడుగుతారు, ఏంటమ్మా ఏంటి పులిహార ఇచ్చామంటాయా? ఈరోజు ఉపవాసం మేము తినం. మాకు పులిహార ఇచ్చాము, మేము తింటామా? నువ్వు రోజు ఏ కూర వండుకుంటున్నావు అదే కూర వండుకొని ఆ వంట చేసుకొని అది ఇతరులకి ఆకలి ఉన్న వారికి దారిలో ఇచ్చేసి నువ్వు రా ఉపవాస ప్రార్థనకి. దేవుడు ఎంత దీవిస్తాడో తెలుసా? అది వంట అన్నమే కావచ్చు, లేదా టిఫిన్ అయినా కావచ్చు, ఇతరులకి ఇచ్చిరా. అది నిజమైన దేవుడు అదేగా చెప్పింది. చదవండి, ఒక మాట చదవండి. అది నీ ఆహారము, యెషయా 59, 58, 7. నీ ఆహారం ఆకలి కొనివానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ఏం చేయకూడదు. అదే ముఖం తప్పించొద్దు. కనబడిన ఏడలా అది ఇదే కదా నాకు ఇష్టమైన, ఇదే ఉపవాసం. అలా చేసి చూడండి, దేవుడు మీ ప్రార్థన ఎందుకు ఆలకించాడు. ఫాస్టింగ్ ప్రేయర్ రోజు కనీసం నువ్వు తినే టిఫిన్ ఏం చేయాలి? నువ్వు టిఫిన్ రోజు ఇడ్లీలో అట్లా తింటావు, ఆ రోజు కూడా కట్టించు. మందిరానికి వస్తుంది ఎవరన్నా చెప్పండి, మళ్ళీ పక్కింటి వాళ్ళకి వాళ్ళు మళ్ళీ నీకు ఇస్తారు. మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇస్తాం, ఎందుకంటే రేపు మళ్ళీ మనకు వస్తాయి కాబట్టి. అలా కాదు, వాటి మీద ఎవరో ఉంటారు, ఆకలి కొనేవారు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి నువ్వురా, దేవుడు ఎంత దీవిస్తాడో తెలుసా. అలా చేయాలి. కాబట్టి ఏం చేశాడు చెప్పండి? తన పొరుగువారిని తిరస్కరించి పాపం చేశాడు. ఇది 7 విషయాలు చూసాం. తర్వాత పాపం ఏం తీసుకొచ్చింది? అతనికి అవమానం తీసుకొచ్చింది. ఒక రోగి అయిపోయాడు, భయపడిపోయాడు. చదవండి, ఒక మాట చదవండి. ఆ మాట చెప్పినప్పుడంట 1 సమూయేలు 25 చెప్పింది కదా అబీగేలు, తనతో చెప్పింది. ఎన్నో వచనము? 30 ఎన్నో వచనం అంటే అది 36. అబీగేలు తిరిగి నాబాలు దగ్గర రాగా బహు సంతోషించుచు మత్తుగా నుండెను కనుక తెల్లవారి వరకు అతనితో కొద్ది గొప్ప మరి ఎంత జ్ఞానవంతురాలో చూడనా. అది చూడండి, చాలాసార్లు సిస్టర్స్ చేసే పని ఏంటంటే, క్రైస్తవ తాగు వచ్చినప్పుడు ఇన్ని తిడతారో వాటికి ఏమర్థమైద్ది? అప్పుడు ఎన్ని నువ్వు మాట్లాడినా అనవసరం. మత్తు పోయాక ఉదయాన్నే నువ్వు మాట్లాడాలి, నిజం, అప్పుడు అర్థమవుద్ది. ఆ సంగతులు తెలియజెప్పగా అది గుండె పగిలి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. పాపం అనేది గుండె ఏం చేస్తుంది? పగలు కొట్టేస్తుంది. అబ్బా, ఎంత భయంకరం అండి. అతడు రాతి వలె 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా, ఇప్పుడు మరలా చదవండి, మీకా 6:13 ముగింపులో, మీకా 6:13. కాబట్టి నీవు బాగుపడకుండా అది మొత్తేదను. జాగ్రత్త. ఈ రోజున నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పొరుగు వారి విషయంలో ఎలా ఉంటున్నాం, మన రక్త సంబంధికుల విషయంలో ఎలా ఉంటున్నాం, ఇతరుల విషయంలో ఎలా ఉంటున్నాం. చాలాసార్లు ఇంకా నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మనకు బైబిల్ సమయం లేదు.
దావీదు పాపం చేయకపోవటానికి 7 కారణాలు ఉన్నాయి. అవి చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు రెండోది, పాపంలో 7 రకాలు ఉన్నాయి. రహస్య పాపము, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము, ఘోరమైన పాపము, ఇట్లా దురభిమాన పాపం 7 ఉన్నాయి. అవి చెప్పడానికి సమయం లేదు. ఆ తర్వాత అసలు పాపము గురించి, అంటే పాపం ఏం చేస్తుంది, పాపము పట్టుకుంటుంది, పాపము పొంచి ఉంటుంది, ఇదంతా ఇక్కడ సమయం లేదు. కానీ 2 విషయాలు మనం చూసాం. పాపం అంటే ఏంటి నాబాలు చేశాడు, రెండోది పాపము ఏమి చేస్తుందో తన జీవితంలో అదే. కాబట్టి మాయోను అరణ్యం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఇంకా నువ్వు ఇవన్నీ కూడా ఏంటంటే అఫీషియల్ సిన్స్ అంటారు వీటిని. అంటే ఇది పాపమే కానీ ఎలా ఉంటుంది, పాపము కానట్లు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు అందరు వెళ్ళి చక్కగా డబ్బులు ఇచ్చుకొని తాగుతున్నారు, అది అఫీషియల్. అదేం లేదు, క్లబ్లు ఉన్నాయి, ఎంత భయంకరంగా అన్నీ ఉన్నాయి. సిన్నే కానీ ఎలాంటి సిన్ అది, అఫీషియల్ సిన్. అది అఫీషియల్ సిన్ ఉన్నాయి, అన్అఫీషియల్ సిన్స్ కూడా. ఏదైనా ఏంటి చెప్పండి, సిన్నే. అది ఏదన్నా అన్అఫీషియల్ లేదా అఫీషియల్ మనలో ఉంటే ప్రభువా నన్ను క్షమించు. నాబాల్ లాంటి జీవితం నాకు. మాయోను అరణ్యం అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి చెప్పండి, నాబాలు. దావీదు అక్కడ ఉన్నప్పటికీ ఎంతో మరి అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే, నాబాలు ఇవ్వకపోయినా అంతకంటే ఎక్కువ అబీగేలు ద్వారా దేవుడు నాబాలుకు దావీదుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు సహాయం చేయకపోయినా ఇతరుల వల్ల దేవుడు సహాయం వాళ్ళకి చేస్తాడు. అంతేకాదు, నువ్వు కూడా దావీదు లాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ పొరుగు వాళ్ళు, నీ శత్రువులు, నీ ఇంట్లో వాళ్ళే నాబాల్ లాంటి వారు ఉన్నారేమో, భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. నాబాల్ లాంటి వాళ్ళు నిన్ను తిరస్కరించినా, నిన్ను దూషించినా నీకు సహాయం చేసే అబీగేలుని దేవుడు పంపిస్తాడు, అంతకంటే ఎక్కువే ఇస్తాడు. ఈరోజు ఏ కలవరంలో ఉన్నావు, ఏ అవసరతలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, దేవుడు అబీగేలుని పంపిస్తాడు. అబీగేలు ఇక్కడ ఒక దూతకు సాదృశ్యంగా ఉంది. దేవుని దూత నీ దగ్గరికి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు నెమ్మదిస్తాడు. భయపడమాక. డోంట్ లుక్ ఎట్ నాబాల్, లుక్ ఎట్ అబీగేల్. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగున్న దేవుడు మరి మనకు కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం.